విశాఖపట్నం నగరంలో మన జన సైనికులు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన పార్టీ కోసం పనిచేస్తున్న మన వీర మహిళలు వీళ్ళే మన నాయకులు. ఆ మాట నేను ఎందుకు అంటున్నానంటే క్రియాశీలక సభ్యత్వమే ఒక చిన్న ఎగ్జాంపుల్. దానికి 21,728 సభ్యత్వాలు మనం విశాఖపట్నం పట్టణంలో చేసుకోగలిగామంటే ఎంత మనం గర్వపడాలో మీరు ఆలోచించాం. ఇందాక సందీప్ చెప్పినట్టు అంచెలంచెలుగా మనం ఇదితో వచ్చాం. ఒక నమ్మకం ప్రజల్లోకి తీసుకురాగలిగాం. మనం ఒకటే విషయంలో మీరు కొంచెం ఆలోచించాలి. చాలామంది ఇన్ఛార్జీలు లేరు, లేకపోతే కమిటీ రాలేదు, లేకపోతే ఫలానా వాళ్ళని గుర్తించలేదు. ఆ అంశాలపైన ఆ ఆవేదన నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ మనం ఆ మాట అనే ముందు ఒక్కసారి దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆలోచించుంటారో, ఆయన పడిన కష్టాలు ఏంటో మీరు కూడా అర్థం చేసుకోండి. 2014లో ఆయన పార్టీ స్థాపించినప్పుడు ఎంతమంది ఉన్నారు ఆయన పక్కన? ఎలక్షన్లప్పుడు ఎంతమంది వచ్చారు, బీఫామ్లు తీసుకున్నారు, నమస్కారాలు పెట్టారు, ఏమైపోయారు? ఆయన మరి ఏ విధంగా ధైర్యంగా ఈ ప్రయాణం మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం అనే నమ్మకంతో ఆయన ముందుకెళ్తున్నప్పుడు మనం ఒక డివిజన్లో ఒక అభ్యర్థి మళ్ళీ కనపడలేదనో, లేదా ఎమ్మెల్యే టికెట్ ఆశించి ఒక వ్యక్తి ఆ రోజు కనపడ్డాడు కానీ ఈరోజు కనపడలేదనో, దీనికోసం కాదు ఈ వ్యవస్థ నిర్మాణం. జనసేన పార్టీ ప్రస్థానం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మొట్టమొదటి అడుగు వేసినప్పుడే ఆయన నిర్ణయించుకున్నారు, ఎన్ని కష్టాలైనా సరే నేను ఎదుర్కొంటాను, నిలబడతాను. ఈ ప్రయాణంలో ఫస్ట్ ప్రయారిటీ మన దేశం, సెకండ్ మన రాష్ట్రం, మన ప్రజలు, మన యువత. దీనికోసం మన అంకిత భావంతో పనిచేసుకుంటూ వెళ్దాం. పదవులతో ముడిపడిన ప్రస్థానం కాదని నమ్మకంతో ఆ రోజు ముందుకెళ్ళాం. పార్టీ బలోపేతం కోసం మనం ఏం చేద్దాం, ఏ విధంగా నిలబడదాం అని మనం ఆలోచించుకోవాలి. లాస్ట్ టైం మీటింగ్ జరిగినప్పుడు నేను ఒక సలహా ఇచ్చాను కార్పొరేటర్లందరికీ. ఆ రోజున దయచేసి మీరు ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టండి. ప్రతి డివిజన్లో మీరు ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టండి. పోటీ చేసిన వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ నుంచి ఆ కంప్లైంట్లో, ఆ బాక్స్లో వచ్చిన కంప్లైంట్లన్నీ తీసుకెళ్ళి మన కార్పొరేటర్లకు ఇవ్వాలి. మీటింగ్ కన్నా ముందు, ప్రతి నెల జరిగే జీవీఎంసీ కౌన్సిల్ మీటింగ్ కన్నా ముందు మీకు వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా మీరు క్రోడీకరించుకుని తీసుకెళ్ళి మన వాళ్ళకి ఇవ్వండి. ఈ నలుగురు పోరాడతారు మీ పక్షాన. మీ ప్రాంత ప్రజల కోసం, మీ వార్డులో డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి, మౌలిక సదుపాయాల కల్పన కోసం కానివ్వండి, ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి మనం చేద్దాం. ధైర్యంగా పెట్టండి. ఒక చిన్న కిరాణా కొట్టు దగ్గరనో, ఒక మిల్క్ పార్లర్ దగ్గరో, లేదా టీ స్టాల్ దగ్గరో జన సైనికులు ఎంతమంది ఉన్నారు మనకి విశాఖపట్నంలో. ఎంతో ఉత్సాహంగా వాళ్ళు దాన్ని ప్రోత్సహిస్తారు. పెట్టండి, ట్రై చేయండి. ఒక కొత్త ఇంప్రూవ్మెంట్ తీసుకురండి. పార్టీ నిర్మాణం అనేది ఒక రోజులో అయిపోదు. మన జన సైనికులు ఎంతో అభిమానంతో ఎక్కడ పోయినా సరే, పార్టీ నుంచి ఏ నాయకుడు వచ్చినా సరే మనస్ఫూర్తిగా అభిమానిస్తారు. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేసేది. మన మా ముఖాల్లో మన పదవులు చూసుకున్నావు కాదు అది. ఎందుకంటే పార్టీలో ఒక బాధ్యతతోటి మనం ఉన్నాం. మనల్ని గౌరవించే విధంగా వాళ్ళు నిలబడితే రేపటి రోజున పార్టీకి ఉపయోగపడుతుందనే ఆలోచనతో వాళ్ళు చేస్తూ ఉంటారు. సో మీరు దయచేసి నేను అనేది ఏంటంటే, జీవీఎంసీలో మీరు పోటీ చేశారు, మీ డివిజన్లో ఉన్న నాయకత్వాన్ని మీరు పెంచండి. ఒకే కుటుంబాన్ని పెంచుకుంటూ పోబాకండి. ఎంకరేజ్ చేయండి, అందరికీ అవకాశాలు ఇవ్వండి. ఖచ్చితంగా రేపటి రోజున మనం డివిజన్ ప్రెసిడెంట్లు ఇమీడియట్గా మనం చేసుకోవాలి. ఇందాకనే నేను హరిప్రసాద్ గారితో డిస్కస్ చేసి ఒక నిర్ణయానికి వచ్చాం. ఖచ్చితంగా ఈ నెల నుంచి ప్రతి నెల కేంద్ర కార్యాలయం నుంచే నెలకు ఒకసారి మనం ఈ జీవీఎంసీకి సంబంధించిన పరిధిలో ఉన్న కార్యకర్తలందరితో కూడా మన సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. వస్తాం, ఎవరికొల్లం వస్తాం. ఖచ్చితంగా మేము సమయం కేటాయిస్తాం మీకోసం. మీ సమస్యలే కాదు, ఇది మన పార్టీకి సంబంధించిన అంశంగా మనం భావించుకొని చక్కటి సమావేశం మనం ఏర్పాటు చేసుకుని త్వరగా 15 డేస్ లోపే, 15 రోజుల లోపే ఈ 98 డివిజన్లకి మనం డివిజన్ అధ్యక్షులు ఏర్పాటు చేసుకునేటట్టు. అదేవిధంగా మీ పైన కూడా ఒక బాధ్యత ఉంది. ఇందాక హరిప్రసాద్ గారు అన్నట్టు మనం ఏంటంటే, ఒక డివిజన్ అనేది మీరు మీ స్థాయిలో మీరు ఆలోచించినప్పుడు మీరు లోకల్గా ఆలోచించాలి. ఆ డివిజన్లో ఉన్న నాయకత్వం మీ చేతిలోనే ఉంటుంది. మీకే తెలుసు ఎవరు కష్టపడి పనిచేశారు, ఎవరి ద్వారా మనకి 100 ఓట్లు వస్తాయి, ఎవరు నిజాయితీగా రేపు నిలబడగలుగుతారు, పార్టీ కోసం రేపు ఎలక్షన్ పిలుపు రాగానే ఏ విధంగా వాళ్ళు పనిచేసుకుంటారు. ఎందుకంటే పోలింగ్ బూతుల దగ్గర మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ అవసరం ఈ ఎలక్షన్కి. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా.
ఈ ప్రభుత్వం చేసే దాష్టికాలకి, వీళ్ళు చేసే అన్యాయమైన కార్యక్రమాలకి మీరందరూ కూడా సన్నిద్ధం అవ్వాలి. మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ 100% అవసరం. మనకి ఇంటింటికి వెళ్ళి రీసర్వే చేసి, సర్వే చేసి 2-3 సార్లు మీరు చెక్ చేసుకొని చేయాల్సిన సందర్భం ఉంది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో అసలు ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కొన్ని వివరాలు మాకు తెలుస్తుంటే మేమే ఆశ్చర్యపోయాం. ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా ఇప్పటివరకు చేయలేదు. వాళ్ళు స్వయంగా పర్యవేక్షించి వేల సంఖ్యలో ఓటర్లు తొలగిచ్చేశారు. స్వయంగా వాళ్ళే పర్యవేక్షించి, తాడేపల్లి నుంచి పర్యవేక్షించి జిల్లాల వారీగా లిస్టులు తెప్పించుకుని వేల సంఖ్యలో ఓటర్లు తొలగిచ్చేశారు. తొలగించడమే కాదు, టీచర్లు కాని వాళ్ళు, డ్రైవర్లని, ప్యూన్లని, అటెండర్లని టీచర్లుగా వాళ్ళకి నమోదు చేయించి వాళ్ళకి ఓట్లు ఇప్పించారు. అయినా కానీ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి షాక్ అయిపోయారు. వాళ్ళు ప్రజలందరూ కూడా నిజంగా సర్ప్రైజ్ అయ్యారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గొప్పతనం అదే. దుర్మార్గంగా పరిపాలించి నేను అనుకునేదే జరిగిపోతుందని భావించుకుంటే ఎన్ని రకాలుగా దాన్ని మార్చగలుగుతారో ప్రజల చేతిలోనే ఉంటుంది. అది దాన్ని మీరు గమనించండి. దయచేసి మీరందరూ కూడా మీ ప్రాంతంలో మీరు ఒక్కొక్క పేజ్, అంటే 50 ఓటర్లు ఉన్న ఒక పేజో లేకపోతే 100 ఓటర్లు ఉన్న ఒక పేజ్ తీసుకుని మీరు బాధ్యత తీసుకుని చెక్ చేసుకోండి. మీ కమిటీ, స్టాండర్డ్ కమిటీ ఒకటి ఉంది మనకి. ఏ విధంగా మనం గ్రామ కమిటీలు వేసుకుంటామో, మండల కమిటీలు వేసుకుంటామో, డివిజన్ని కూడా మనం ఆ విధంగానే పరిగణించాం మన జనసేన పార్టీలో. సో డివిజన్లో కూడా ఆ పదవులు ఆ విధంగానే మీరు వాళ్ళకి అప్పచెప్పి, ఆ పదవులతో పాటు వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి, ప్రెసిడెంట్ గారి కోరిక ప్రతి కమిటీలో కూడా మనకి కనీసం 30% మన యువత ఉండాలి. మినిమం రిక్వైర్మెంట్ అది. సరే, జనసేన పార్టీలో ఎక్కువ ఉన్నారు, కానీ పదవులు ఇచ్చేటప్పుడు మాత్రం తప్పకుండా మనం యువతకే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళలకు కూడా సమానంగా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది ప్రెసిడెంట్ గారు కోరేది. ప్రతి కమిటీలో కూడా మేము ఆ విధంగానే మేము చెక్ చేసుకుంటాం. ఏ జిల్లా నుంచైనా సరే ఆ జిల్లా అధ్యక్షులు, ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు మనకి లిస్ట్ పంపించినప్పుడు ఖచ్చితంగా ఈ గైడ్లైన్స్ మేరకు వీళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చేటట్టు వాళ్ళని కూడా దాంట్లో కలుపుకొని పోయే విధంగా ఒక ప్రయత్నం చేస్తాం. రాజకీయపరమైన అంశాలు దయచేసి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నేను ఈ మాట పదే నేను ఎందుకు చెప్తున్నానంటే, మన పైన దుష్ప్రచారం, ప్రెసిడెంట్ గారిపైన వ్యక్తిగతంగా ఆరోపణలు కావాలని మన ఇంకా కించపరిచే విధంగా, మనలో మనకి అనుమానాలు వచ్చే విధంగా మరొక్కసారి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మర్చిపోబాకండి మీరు. గత ఎన్నికల్లో మన ఏమన్నారు, ఏ విధంగా మన పైన దుష్ప్రచారం చేశారు, ఏ విధంగా ప్రతి వార్డులో, ప్రతి గ్రామాల్లో మన గురించి పెయిడ్ పీపుల్ ద్వారా, ఎంప్లాయీస్ ద్వారా, ఇదే ఐపాక్ సంస్థ ద్వారా నియోజకవర్గానికి 2 పెట్టి జీతాలు ఇచ్చి ఏ విధంగా మన పైన దుష్ప్రచారం చేశారో మీకు ఇంకా కొంతమందికి అవగాహన ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు, కానీ అది వాస్తవం. అదే ప్రక్రియ మరొకసారి ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైంది. కావాలని రకరకాలుగా మన పార్టీ గురించి, మన పార్టీ అధ్యక్షుల గురించి ఆ విధంగా మాట్లాడుకుంటూ తీసుకెళ్తున్నారు. మీడియాలో కూడా మీరే నోటీస్ చేసి ఉంటారు. మొన్నటి వరకు తటస్థంగా ఉన్న వ్యక్తులు సడన్గా మారిపోయి ఇప్పుడు మన గురించి కొంచెం క్రిటిసైజ్ చేస్తూ ప్రభుత్వాన్ని ఏదో హిమాలయ శిఖరాన్ని ఎక్కేసే విధంగా వాళ్ళని పొగట్టడం, ఇవన్నీ కూడా ఒక ప్రొపగాండా. ఆ ప్రొపగాండా మెషిన్ని మనం ఎదుర్కోవాలి. మనలో మనకు అనుమానాలు వస్తే మాత్రం ఈ ప్రయాణం మనం చేయలేం. కొత్త నాయకత్వాన్ని రాష్ట్రంలో తీసుకురావడానికి కోసమే జనసేన పార్టీ స్థాపించారు పవన్ కళ్యాణ్ గారు. యువకులకి అద్భుతమైన అవకాశం కల్పించడానికి కోసమే తీసుకొచ్చారు. ఇందాక పట్నాయక్ అన్నట్టు సామాన్యుడికి మనం ఈ రోజున గర్వపడే విధంగా మనం ఒక ఎంపీటీసీఓ, జెడ్పీటీసీఓ, కార్పొరేటరో, కౌన్సిలరో మనం నిలబెట్టుకోగలిగామంటే అది మనలో ఉన్న నిజాయితీ, పార్టీలో ఉన్న పట్టుదల. ఆయన మనకిచ్చిన ఆదేశాల మేరకు ఎక్కడైనా సరే మనం నీకు ఎంత డబ్బు ఉందని ఇప్పుడు ఈ రోజు వరకు ఎప్పుడైనా అడిగాం జనసేన పార్టీలో? చెప్పండి. ఏ ఒక్క అభ్యర్థినైనా రాష్ట్రంలో ఛాలెంజ్ చేస్తున్నాను, ఏ ఒక్క అభ్యర్థినైనా రాష్ట్రంలో మనం ఏనాడైనా నీకు ఆర్థిక బలం ఎంత అని మనం అడిగామా? కాదు. నువ్వు 25 సంవత్సరాలు మాతో పాటు నడవడానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆ మాట ఎందుకు అంటారంటే నీలో నిజాయితీ ఉండాలి, నీలో కమిట్మెంట్ ఉండాలి, ప్రజల కోసం ఉపయోగపడడానికి కోసం నువ్వు రాజకీయాలకు రావాలి. అంతేకాదు ఒక ఎలక్షన్ కోసం వస్తే మాత్రం దయచేసి నువ్వు రాబాకని చెప్తారు. అసలు మొహమాటం లేకని చెప్తారు ప్రెసిడెంట్ గారు. ప్రెసిడెంట్ గారు అనే మాటల్లో ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే మనం బ్రతికేది మన ఫ్యూచర్ కోసం, మన ఫ్యూచర్ జనరేషన్ కోసం, మన బిడ్డల కోసం. ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఉత్తరాంధ్ర పైన ప్రత్యేకంగా మన దృష్టి సారించాలి. ఈరోజు ఉదయం నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను, మన పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. సపరేట్గా ఒక ప్రణాళిక, ఒక మేనిఫెస్టో ఉత్తరాంధ్ర కోసం జనసేన పార్టీ విడుదల చేస్తుంది. ఎలక్షన్ల కన్నా ముందు మనం దాని గురించి అధ్యయనం చేసి
దానికి సలహాలు సూచనలు మీరు దయచేసి మీరు హరిప్రసాద్ గారికి ఇవ్వండి. ఇవన్నీ క్రోడీకరించుకొని ఈ 3 జిల్లాలకు సంబంధించిన అంశాలపైన చాలా లోతుగా అధ్యయనం చేసి మీకు ఇంకా ధైర్యం వచ్చే విధంగా మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తాం మన జనసేన పార్టీలో. మనం ఏదో సరదాగా పెద్ద పెద్ద మీటింగ్లు చేసుకుని ఫ్లెక్సీలు కట్టేసుకుని మనం అదేమంటారో ఒక సెలబ్రేషన్ లాగా ఒక కార్యక్రమం చేసుకుని మనం వెళ్ళిపోం. ఖచ్చితంగా మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా చాలా దూర ప్రాంతాల్లో మనం పోయి చేసాం. కడపలో చేసాం, శ్రీకాకుళంలో చేసాం, అనంతపురంలో చేస్తాం, కర్నూలులో చేసాం, నంద్యాలలో చేసాం. ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా మనం చేసే కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. అసలు కౌలు రైతు సమస్య గురించి ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా ఈరోజు వరకు పట్టించుకున్నాడో చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులు 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్దాం. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకి మనం బాసటగా నిలబడదాం. 1,00,000 రూపాయలు మన ఆర్థిక సహాయం ద్వారా ప్రారంభమైతే ఆ జర్నీ ఆ రోజు ఆఫీస్లో ఉగాది రోజు 600-700 ఉంటారని అనుకున్నాం మన రాష్ట్ర వ్యాప్తంగా. నాకు బాగా గుర్తు, హరిప్రసాద్ గారు కూడా ఉన్నారు ఆ రోజు మార్నింగ్. అది కాస్త చివరికి లెక్కలకి మనం ఆర్టీఐ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటే 3,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంది. కానీ మనం ఎక్కడ కమిట్మెంట్లో తగ్గలేదు. మనం అనుకుంది 600 కదా, 600తో చాలా క్లోజ్ చేద్దామని అనుకోలేదు. ప్రతి జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వస్తారు. ప్రతి కుటుంబానికి మనం వాళ్ళని వేదిక పైన పిలిపించి గౌరవించి ఆ కుటుంబానికి ధైర్యం నింపే విధంగా వాళ్ళకి 1,00,000 రూపాయల ఆర్థిక సాయం ఇవ్వడమే కాకుండా చిన్న చిన్న బిడ్డలు ఉన్న కుటుంబాలకి మన లోకల్గా మన జిల్లాలో ఉన్న నాయకులు వాళ్ళందరూ కూడా వాళ్ళని చదివించే బాధ్యత కూడా మనమే తీసుకుంటున్నాం జనసేన పార్టీ నుంచి. క్రియాశీలక సభ్యత్వం ద్వారా మీరందరూ చూశారు. చాలామంది కదా 99% మన ఈ రోజు వరకు మనం ఇచ్చిన 5,00,000 రూపాయల ఆర్థిక సహాయం ఈ బీమా పథకం ద్వారా మనం ఇచ్చినప్పుడు చాలా చిన్న స్థాయి కుటుంబాలు పాపం వాళ్ళు రోజువారీ కూలీలు, పెయింటర్లు, చిన్న చిన్న మెకానిక్లు, వ్యవసాయ కూలీలు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న నమ్మకంతో వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ప్రతి రోజువారీ వచ్చే కూలీ అమౌంట్లోంచి వాళ్ళ 500 రూపాయలు మన పార్టీకి సభ్యత్వం కట్టి చేరారంటే నిజంగా ఎంత గర్వపడాలో మీరు చూడండి. అటువంటి కుటుంబాల్లో స్వయంగా మనం వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం 5,00,000 రూపాయలు చెక్ ఇస్తున్నప్పుడు వాళ్ళ భార్య కానీ బిడ్డలు కానీ వాళ్ళు చాలా సందర్భంలో చెప్పారు. నాకే ఆశ్చర్యం కలిగింది. కనీసం మాకు చెప్పలేదు ఆయన జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నాడని. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 5,00,000 రూపాయలు పంపించారంటే మాకు నిజంగా మేము చాలా ఆశ్చర్యపోతున్నాం, గర్వపడుతున్నాం జనసేన పార్టీ గురించి అని. ఇటువంటి కార్యక్రమాలు మనం చేస్తాం. ఇతర పార్టీలకి మనకి డిఫరెన్స్ ఏంటంటే వర్తమాన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఎక్కడా లేడు భారతదేశంలో, ఎక్కడా లేడు. అటువంటి నాయకుడిని మనం గౌరవించుకోవడమే కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, నమ్మకం పెంచుకోవాలి. మనలో మనం విశ్వాసం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. నేననేది పోటీ చేయడం అనేది ప్రతి ఒక్కరూ ఆశిస్తారు రాజకీయాల్లో, తప్పు లేదు, 100% కరెక్ట్ అది. ఎందుకంటే రాజకీయాల్లో రావడమే ఒక పెద్ద కష్టమైన నిర్ణయం. కానీ ఆ నిర్ణయం తీసుకొని రాజకీయాల్లో కొంచెం సమయం వెచ్చిద్దామనో లేకపోతే ఎలక్షన్ కోసం సిద్ధం అవుదామనో పోటీ చేయాలనో ఆలోచన డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు కష్టపడండి ప్రజల కోసం, మీరు పార్టీ కోసం ఏ కార్యక్రమం చేసినా మీరు నిలబడితే ఆ నమ్మకం మన పార్టీ పైన, మన పార్టీ అధ్యక్షుల పైన మీరు ఆ నమ్మకంతో ఉంటే డెఫినెట్గా మీకు ఆ విధంగా ఆ గుర్తింపు వస్తుందనే నమ్మకం నాలో ఉంది. నేను 2-3 విషయాలు ఇందాక చాలామంది మాట్లాడినప్పుడు నాకు గుర్తొచ్చినాయి, కొన్ని నేను రాసుకున్నాను, క్షమించాలి కొంతమంది ఏమైనా మిస్ అయితే. కానీ ఇక్కడ ముఖ్యంగా విశాఖపట్నంలో జరిగిన ఈ భూదందాలపైన, అక్రమణాలపైన, అదేవిధంగా కొన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పైన జనసేన పార్టీ ఎప్పుడు కూడా మన స్టాండ్ ఏంటంటే పొలిటికల్గా మనం ఏ కార్యక్రమం అయినా సరే మనం ప్రజల పక్షాన్ని నిలబడదాం. సామాన్యులు ఎంతోమంది వాళ్ళ గలం వినిపించుకోలేకపోతారు పాపం. మనం నిలబడాలి వాళ్ళ పక్షాన, మనం పోరాటం చేయాలి. కానీ ఆ పోరాటం ఏదో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్కి మనం పరిమితం అవ్వడం అనేది కరెక్ట్ కాదు. మనం దాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఋషికొండలో ఏ విధంగా మూర్తి యాదవ్ హైకోర్టు వరకు వెళ్ళి నిలబడి పోరాటం చేశారో, ఎందుకంటే ఒక వ్యవస్థ పైన పోరాటం చేస్తున్నప్పుడు జనసేన పార్టీ నిలబడుతుంది. చేయాలి మనం ఆ కార్యక్రమం. ఎందుకంటే ముఖ్యమంత్రి అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, వ్యవస్థని అగౌరవపరిచే విధంగా, నిర్వీర్యం చేసే విధంగా పనిచేస్తే మాత్రం మన అందరం కూడా కష్టపడి పనిచేయాలి. ఇంతకుముందే నేను ప్రస్తావించాను, దుర్గా గారు మిగతా మహిళలు ఏ విధంగా చాలా చక్కగా ఆ రోజు పోలింగ్ బూత్ దగ్గర విఎస్ రెడ్డి, ఇంకోళ్ళ పేరు ఏంటి, కేకేఆర్
కేకేఆర్ అంటే ఎవరనేది నాకు అర్థం కాలేదు. అదే అర్థమైంది, తర్వాత కోర్టు ఆర్డర్ చూస్తే అర్థమైంది. కానీ పోలీస్ కంప్లైంట్లో కేకేఆర్. ఈ విధంగా వాళ్ళ వ్యవస్థని ఒక జోక్ లాగా తయారు చేసేసారు. కానీ ఆ రోజు ఉన్న విజువల్స్ ఆ రోజు మేము అందరం కూడా చూసాం, ఆఫీస్లోనే ఉన్నాం ఆ రోజు. ఏ విధంగా మీరందరూ బలంగా నిలబడి వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ బూత్ నుంచి తరిమి కొట్టే వరకు మీరు అక్కడ పోరాటం చేశారో చాలా అద్భుతంగా మన వీర మహిళలు జన సైనికులు ఆ రోజున చాలా గొప్ప కార్యక్రమం చేశారు. రాష్ట్రంలో ఇతర పార్టీలకి ఆ విధమైన ధైర్యం లేదు, ఇది వాస్తవం. ఈరోజు మనం ఈ విధంగా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనని గౌరవిస్తున్నారంటే జనసేన పార్టీ బలం అంత పెరిగింది. అదేవిధంగా జనసేన పార్టీలో ఉన్న బలం చాలా దృఢంగా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా గుర్తించారు. ఎక్కడ కూడా మనం తగ్గం. నిజాయితీగా ఒక సమస్య పైన పోరాటానికి అందరికన్నా ముందు నిలబడేది మన వీర మహిళలు. ప్రత్యేకంగా వాళ్ళని మనం అభినందించాలి, గర్వపడాలి. రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఎలక్షన్ సిద్ధం అవ్వాలి, అది చాలా అవసరం. ఇది మీ ఎలక్షన్స్ కాదు, ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ మనకు సంబంధం లేదనుకుంటే మరొకసారి మనం పొరపాటు చేస్తాం. ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు నియమించిన అభ్యర్థిని మనం గౌరవించుకోవాలి, స్వీకరించాలి. దాని ప్రకారంగా మనం ముందుకెళ్ళాలి. ఆ ఎన్నికల ప్రక్రియలో మనం క్రియాశీలకంగా మనం పాత్ర పోషించాలి. పార్టీ కోసం మనం ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతాం అనేది మనం నిర్ణయించుకోవాలి. ఇంకొకసారి నేను చెప్తున్నాను, పార్టీకి ఏ విధంగా మనం హెల్ప్ చేయగలుగుతాం మనం నిర్ణయించుకోవాలి. ఇందాక హరిప్రసాద్ గారు నాకు చెప్పారు, నార్త్ నియోజకవర్గంలో 10 కపుల్స్ భార్యాభర్తలు 10 మంది ఒక గ్రూప్గా తయారై వాళ్ళ పార్టీ కోసం చాలా క్వైట్గా సింపుల్గా పనిచేసుకుంటున్నారు. నేను రంగారావు గారు పాపం సీనియర్ నాయకులు పార్టీ కోసం పాపం ఆయన ఎంతో అభిమానంగా ఉన్న వ్యక్తి. మన రణస్థలం మీటింగ్లో ఆయన పాపం ఆ రోజు మరణించారు. సో వారి కుటుంబాన్ని పరామర్శించడానికి నిన్న రాత్రి ఎక్కువ మంది ఉషా కిరణ్ గారు నన్ను కల్పించిన వాళ్ళంతా కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్, సీనియర్ సిటిజన్స్, వాళ్ళు డోర్ టు డోర్ తిరుగుతున్నారు. చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు. వాళ్ళందరూ కూడా 65-70 ఇయర్స్ వాళ్ళ వయసు. వాళ్ళందరూ కూడా పార్టీ కోసం మేము చేస్తామండి, జనసేన పార్టీ కోసం, మాకు వేరే ఆలోచన లేదు. ఏ కార్యక్రమం చేసినా కూడా పార్టీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు. మన ఏజ్లో యువత మీరందరూ కూడా దయచేసి మీరు కూడా, నేను 24 గంటల్లో మీరు 20 గంటలు పార్టీకి ఇవ్వాలని నేను ఎప్పుడు కూడా అనడం లేదు. మీరు 2 గంటలు కేటాయించండి, గంట సేపు కేటాయించండి. కానీ ఆ గంట సేపు కూడా మన పార్టీలో ఉన్న మన పెద్దలతో మీరు ఒకసారి సమీక్షించుకొని ఈ వారం ఈ కార్యక్రమం చేద్దాం. నెక్స్ట్ ఎలక్షన్కి మనం ఈ విధంగా సిద్ధం అవుదాం. నేనేం చేయగలుగుతాను, ఈ నిర్ణయం మీరు తీసుకోవాలి. ఇంకా దాని గురించి డిలే చేయబాకండి. ఖచ్చితంగా నేను ఇందాక అన్నట్టు 15 రోజుల్లోపే మన కమిటీలు రెడీ అయిపోతాయి. కమిటీలు రెడీ అయినాక మనం ఏం చేద్దాం అనేది అప్పటివరకు వెయిట్ చేయబాకండి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం చాలా సున్నితమైన మనస్తత్వం. ఆయన ఎవరిని కూడా హర్ట్ చేసే విధంగా ఆయన చేయరు. ఒకళ్ళు తప్పు చేసినా కూడా క్షమించే గుణం ఆయనలో చాలా పెద్దది. అంతేగాని ఆయన మెడబట్టుకుని గెంటేసి వెళ్ళిపో నువ్వు పార్టీ నుంచి అన్న మాట పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎవరిని అనరు. దాన్ని చూసుకుని కొంతమంది కొంచెం మితిమీరి ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఆయన మాకు నేర్పింది సహనం, ఓర్పుతోటి. వాళ్ళే అర్థం చేసుకుంటారు, వాళ్ళే రియలైజ్ అవుతారు ఆ పొరపాట్లు రియలైజ్ అయినాక వాళ్ళే మన పార్టీకి ఇంకా బలంగా మారుతారనే ఆలోచన ఆయనలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఏదో డిసిప్లినరీ కమిటీ రేపు ఏర్పాటు చేసి 4గురిని పెట్టి ఒక మీటింగ్లో నేను సస్పెండ్ చేస్తున్నాం అంటే అదేదో గొప్ప విషయం అని పవన్ కళ్యాణ్ గారు మాత్రం తప్పకుండా అనుకోరు. మీరు దాన్ని గౌరవించండి, ఆయన ఆలోచన విధానాన్ని మీరు గౌరవించండి. హడావడిగా మనం కొన్ని పొరపాట్లు చేస్తే ఇమ్మీడియట్గా దాన్ని రెక్టిఫై చేసుకోండి, తప్పే ఉంది. మనందరం కూడా అనేక సందర్భాల్లో చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం. రెక్టిఫై చేసుకోండి, నాయకత్వాన్ని గౌరవించండి, నమ్మండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనకి బంగారు భవిష్యత్తు ఉంది. జనసేన పార్టీ ప్రభుత్వంలోకి రాబోతోంది. ప్రజలకి మనం మంచి సేవలు చేస్తాం, మెరుగైన సేవలు అందిస్తాం. ఈ రాష్ట్రాన్ని అంధకారంలోంచి మరొకసారి వెలుగులో తీసుకొచ్చే విధంగా మనందరం కష్టపడి పనిచేద్దామని సందర్భంగా తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. జై జనసేన, జై జనసేన. Thank you.